ఇంకా సమస్యలు ఏంటి, ఆ సమస్యల ప్రాబ్లం ఏంటి? సమస్యలు ఏమిటంటే డ్రైనేజీలు సరిగా లేవు. అధికారులు కూడా సరిగ్గా పనిచేయట్లేదేమో అని నాకు ఒక అనుమానం. అంటే ఏదైనా పని అవ్వట్లేదండి కరెక్ట్గా. ఏదైనా చెప్తే అంత స్పీడ్గా అయినట్టుగా నాకు అనిపించలే. అధికారులు పనిచేయలేదంటే గవర్నమెంట్ ప్రాబ్లం కదా. గవర్నమెంట్ ప్రాబ్లం ఉందండి. గవర్నమెంట్ ప్రాబ్లం 100% ఉందండి. మరి గవర్నమెంట్ మేము పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. ఇస్తున్నారు, అప్పులు చేసి ఇస్తున్నారండి. తర్వాత మనం కట్టాలిగా. అభివృద్ధి చేయండి, ఇవ్వండి, కాదంటారా? అభివృద్ధి చేయండి, కంపెనీలు తీసుకురండి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. అది కాకుండా అప్పులు చేసి ఇస్తున్నారనేది నా ఆలోచన అండి. తర్వాత మనం ఇబ్బంది పడతామేమోనని భవిష్యత్తు పిల్లలు మనదేముందండి. ఇప్పుడు 50 వచ్చేసినాయి, ఇప్పుడు మనం ఏం చేయగలం? పిల్లల భవిష్యత్తు అండి. ఇప్పుడు మా మేనల్లుడు ఉన్నాడు, ఇక్కడ ఉపాధి లేక హైదరాబాద్ వెళ్ళాడు, ఎత్తుక్కుంటున్నాడు ఉద్యోగం అండి. అదేంటి పరిస్థితి. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధికి ఆటంకం అంటారా? ఆటంకం అనేది నేను అంటలేదండి. సంపదను సృష్టించాలనేది నా ఆలోచన అండి. సంపద సృష్టించి మీరు ఏమన్నా చేయండి. అదే అండి, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేయండి, పార్టీలకి అతీతంగా. అదండి నా ఆలోచన అండి. అది ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి కొడాలి నాని ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు కొత్తగా వెనుగళ్ళ రాము అని ఆయన వస్తున్నారు. సో ఎవరు వస్తే ఈసారి అభివృద్ధి అయితే మీరు అనుకుంటున్నారు? రాము గారు దగ్గరగా ఉంటున్నారండి, మాకు తోఫాలు ఇచ్చారు, దగ్గరగా ఉంటున్నారు, మాకు బాగా చేశారండి. ఆయన గురించి మాత్రం మనం తిని అబద్ధం ఆడకూడదండి. ఆయన అందుబాటులో ఉన్నారు. మాకు చౌదరి గారు ఉన్నారు ఇక్కడ. ఏం వచ్చినా మేము ఆయన దగ్గరికి వెళ్తామండి. రైస్ మిల్ ఆయన బాపే చౌదరి గారు, ఆయన ఆపద్బాంధవం అండి ఇక్కడ మన వాళ్ళందరికండి. అదండి, ఏం చిన్న విషయం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి పడిపోవటమేనండి. బాబు నా సమస్య తీరండి, ఆయన వాళ్ళ బ్రదర్ గారు చేశారండి. ఈ ఊరికి చాలా చేశారు, చేస్తూనే ఉన్నారండి. లయన్స్ క్లబ్ ద్వారా కానివ్వండి, మంచి వాళ్ళు ఉన్నారు మన క్లబ్లో. పెద్దవాళ్ళు అందరూ చాలా గౌరవంగా ఉండేవాళ్ళే ఉన్నారండి. సార్ ఇప్పుడు ఫైన్ నేను అడుగుతాను, చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు ఆయన. మరి జగన్ ఇంకో ఛాన్స్ నేను అభివృద్ధి చేస్తా అంటున్నారు. ఏం చేద్దామంటారు? ఏముండదండి, ఇంకేముందండి, ఇంకా అన్ని అప్పులు వచ్చేసినాయి కదండి. కార్పొరేషన్లో కూడా అప్పులు తెచ్చేసి రకరకాలుగా పేర్లు పెట్టి అప్పులు తెచ్చేసిన తర్వాత ఇంకేముంటుందండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఎప్పుడు ముళ్ళ కిరీటం ఇస్తారండి. మళ్ళీ ఆయన చదును చేసి ప్రతిఫలం వచ్చే టయానికి ఇంకోటి వస్తాడండి. ఆయన కష్టపడతాడండి, ఆ రెవెన్యూ వచ్చేటానికి ఇంకోటి వస్తున్నాడండి. ఇది మీకు తెలుసండి. ఇప్పుడు నేనేమంటాడు, ఇప్పుడు ముస్లిం సోదరుడుగా చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ అందరూ కలిసి వస్తున్నారు. జనరల్గా ముస్లిమ్స్ బీజేపీ వ్యతిరేకత అంటారు కదా. ముస్లిం ఓటింగ్కి ఏమైనా తేడా ఉందా ఇక్కడ గుడివాడలో? తేడా ఏం లేదండి, ఒక అపోహ మాత్రమేనండి. ముస్లింలు బీజేపీ వ్యతిరేకం అయితే ఏంటంటేనండి, నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించారు కాబట్టి ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి అనేది నా నమ్మకం అండి. అదండి, సహకరించారు కాబట్టి అక్రమ కేసులు, లా అండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేయకపోవటం, ఏమండి తప్పు చేసిన వాళ్ళు అధికారంలో ఉంటాం. ఇప్పుడు మొన్న నిన్న కూడా టీవీలో చూసామండి, ఎవరో తప్పు చేశాడంట, ఆయన జడ్జిని తిట్టాడంట. మరి ఆయన ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటున్నారు కదండి. ఇవన్నీ నేను చూసి చెప్తున్నానండి, అంతే, నా సొంతంగా ఏం కాదండి, నేను అబ్జర్వ్ చేసి మీకు చెప్తున్నానండి. ఇదండి బాబు పరిస్థితి అండి. అదే బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకోవడం మైనార్టీలకు ఇబ్బంది లేదంటారా? నాకు తెలిసినప్పుడు ఏం ఇబ్బంది లేదండి, ఏం ఇబ్బంది ఉండదండి. మోడీ గారు కూడా మంచి ఇది. కాకపోతే ఏంటంటే ఒక తప్పు చేశాడనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా సహకరించడం అంటే కేసుల ద్వారా సహకరించాడు ఆయన అనేది నా నమ్మకం అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.